హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బావున్నారా? ఉసిరికాయలు వగరుగా ఉంటాయని చాలామంది తినరు కదండీ! ఇలా ఆమ్లా మురబ్బా చేసి చూడండి. చాలా రుచిగా బావుంటుంది. అస్సలు వగరు లేకుండా గులాబ్ జామ్‌లా జ్యూసీగా చాలా బావుంటుందండి. నోట్లో వేస్తే కరిగిపోతుంది. అలా ఉంటుందండి ఈ ఆమ్లా మురబ్బా అనేది. రోజుకొకటి తింటే హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు ఆగిపోతుందండి. అలానే మరి ఈ ఆమ్లా మురబ్బా ఎలా చేసుకోవాలో మనం వీడియోలో చూసేద్దాం. దీనికోసం ముందుగా మనం పెద్ద సైజు ఉసిరికాయలనేవి చక్కగా క్లీన్ చేసుకొని తీసుకోవాలండి. ఇప్పుడు ఏంటి అంటే ఈ ఉసిరికాయలన్నిటిని ఘాట్లు పెట్టుకోవాలండి ఫోర్క్‌తో. అప్పుడే ఏంటి అంటే మనకి పాకం లోనకి వెళ్ళి జ్యూసీగా ఉసిరికాయలనేవి చక్కగా వస్తాయండి. చూసారు కదండీ! ఈ విధంగా అయితే ఫోర్క్‌తో మనం ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. అన్ని ఉసిరికాయలకి చక్కగా ఇలా అన్నీ పెట్టుకొని ఒక సైడ్‌కి పెట్టుకోండి. చక్కగా క్లాత్‌తో దేనితో అయినా చక్కగా ఉసిరికాయలు తుడిచి పెట్టుకోండి. అలానే ఇక్కడ ఉసిరికాయలు అనేటివి నేను పాకంలో యాడ్ చేసుకున్నానండి. మీరు బాయిల్ చేసుకొనైనా చక్కగా తుడిచి కూడా మీరు పాకంలో యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? అలానే ఇక్కడ చూసారు కదండీ! 300 గ్రామ్స్ వరకు నేను షుగర్ అనేది తీసుకున్నా అండి. ఇక్కడ తీసుకున్నాక ఇక్కడ ఏంటి అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అలా తీసుకునే వాళ్ళు హాఫ్ కేజీ వరకు తీసుకోండి. అలానే ఇక్కడైతే నేను వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి. 1 గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని చక్కగా షుగర్ అంతా మెల్ట్ అయ్యాక కొంచెం బాయిల్ అయ్యాక వాటర్ అనేది అప్పుడు ఈ ఉసిరికాయలన్నిటిని యాడ్ చేసుకున్నాను. మనకి ఉసిరికాయలనేవి ఇలా పాకంలో వేస్తే ఏంటి అంటే మనకి ఎక్కువ రోజులు ఉంటాయండి చక్కగా. బాయిల్ చేసి వేసే కన్నా ఇలా వేసుకుంటే బావుంటుంది అని చెప్పి నేనైతే ఇలా వేసుకున్నాను. మనకి వేరంగా కూడా ప్రాసెస్ అనేది అయిపోతుంది. ఓకేనా? చూసారు కదండీ! ఈ విధంగా అయితే అన్ని ఉసిరికాయలు మనం ఘాట్లు పెట్టుకున్నవి చక్కగా యాడ్ చేసుకున్నాను. అలానే మూత పెట్టుకున్నా అండి. మనం ఎక్కువ టైం కూడా మూత పెట్టాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ అలా పెట్టేస్తే సరిపోతుంది. మనకి చక్కగా మనకి ఎక్కువ కూడా మెత్తగా అవ్వకూడదండి. ఓకేనా? ఇక్కడ చూసారు కదా! కొంచెం నిమ్మరసం అనేది యాడ్ చేసుకున్నానండి. ఇంకా అలా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, అలా బాయిల్ చేసుకొని, అలా ఇంకా చేసుకుంటే మనకి సిరప్ కూడా అలా కలర్ చేంజ్ అవుతుందండి. చూసారు కదా! మనకి సిరప్ అనేది థిక్ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి రెడీ అయిపోయినట్టండి. అలానే ఉసిరికాయలు కూడా చూసారు కదా! మనకి ఉసిరికాయల కలర్ చేంజ్ అవుతుంది. అలానే ఉసిరికాయల షేప్ కూడా చేంజ్ అవుతుందండి. అప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేయొచ్చండి. ఓకేనా? చూసారు కదా! ఉసిరికాయలైతే ఈ విధంగా ఉండాలండి. ఈ విధంగా అయ్యే వరకు మనం సిరప్ అలా రెడీ చేసుకొని, ఈ ఉసిరికాయలు ఇలా వచ్చే వరకు మనం ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుంటే మనకి రెడీ అయిపోతుందండి మురబ్బా అనేది. ఫ్లేమ్ ఆఫ్ చేశాక వేరే బౌల్‌లో దీన్ని యాడ్ చేసుకోండి. అలానే ఏంటి అంటే కొంచెం చల్లారాక మూత పెట్టుకొని నైట్ మొత్తం ఒక ఓవర్ నైట్ అలా పెట్టుకుంటే మనకి మురబ్బా అనేది ఈ విధంగా చక్కగా బావుంటుందండి. ఓకేనా? చూసారు కదా! ఈ కన్సిస్టెన్సీలో అయితే మనకి రావాలి. అప్పుడే మురబ్బా అనేది సంవత్సరం రోజులైనా చక్కగా నిల్వుంటుందండి. ఓకేనా? చూసారు కదండీ! ఎంత వచ్చింది మురబ్బా. జ్యూసీగా చాలా బావుంటుందండి. ఇంకా మనకి డే బై డే ఇంకా బావుంటుంది. ఈ పాకంలో మనకి జ్యూసీగా అంటే పాకం కూడా యాడ్ అవుతుంది కదా! ఉసిరికాయ లోనకి వెళ్ళి చూసారు కదా! చాలా బావుంటుందండి. మనం వారానికి ఒకటి తిన్నా సరే చాలా మంచిది మనకి హెయిర్‌కి, మన హెల్త్‌కి కూడా ఉసిరికాయ అనేవి. మీరు షుగర్ ఇంట్రెస్ట్ లేదు అనుకునే వాళ్ళు బెల్లంతో అయినా కూడా చేసుకోవచ్చండి. ఓకేనా? చూసారు కదండీ! ఉసిరికాయ లోనకి వెళ్ళి చక్కగా మనకి బావుంది. మరీ మెత్తగా కూడా ఉండకూడదండి. ఈ విధంగా ఉంటే బావుంటుందనమాట తినేటప్పుడు కూడా. చూసారు కదా! మనకైతే ఈ మురబ్బా అనేది ఈ విధంగా వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్‌లో పెట్టండి ఎలా వచ్చింది అనేది. అలానే లైక్ చేయకపోతే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా అయితే. థ్యాంక్ యూ అండి. బాయ్.